ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి బ్రతుకంతా బంగారు కోటలా తట్టుకోవాలి. మిత్రమా, నువ్వు వచ్చింది ఈ లోకానికి ఏమీ ఇవ్వకుండా చచ్చిపోవడానికి కాదు. ఈ లోకానికి నువ్వు వచ్చావంటే ఏదైనా ఒక ఉత్తమ జ్ఞానాన్ని, ఉత్తమ సంపదను ప్రపంచానికి ఇచ్చిపోవాలి, ప్రపంచానికి పంచిపెట్టాలి. అప్పుడు మాత్రమే నువ్వు పుట్టినందుకు సార్థకం. పుట్టినరోజు అందరికీ పండగే, కానీ పుట్టింది తెలిసింది మాత్రం కొందరికే. మిత్రమా, గోపికలెందరున్నా గోవిందుని గుండెల్లో రాధే. ఆకాశంలో నక్షత్రాలు ఎన్నున్నా చంద్రుడే, చందమామే, జాబిల్లి ఒకటే. కాబట్టి జాబిల్లి కోసం చందమామ నింగిలో వెలుగులు వెలుజుముతుంటాడు. అలాగే నీ హృదయం అనే ఆకాశంలో, దహరాకాశంలో ఆ పరమాత్మని జగద్గురుడు, జగన్నాథుడు వెలుగుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన గుర్తించాలి మిత్రమా. తూర్పున జగన్నాథుడు, పరమట ద్వారకనాథుడు, ఉత్తరాన బద్రీనాథుడు, పరమట దక్షిణాన శ్రీరంగనాథుడై ఏ భగవానుడున్నాడో ఆ పరమాత్మే మన హృదయ కమలంలో ఆత్మనాథుడై ఉన్నాడు. కనుక ఈశ్వర సర్వభూతానాం హృదయ తిష్టతి భ్రామయం సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయా. పరమాత్మ బయట లేడు. నువ్వు ఎప్పుడైతే పచ్చి నిజాన్ని నమ్ముతావో నీలో నుంచే దివ్య శక్తి ఆవిర్భవిస్తుంది. తానుంటే నలుగురు మోయవలసిన పని లేదు. మన దేహం తాను పోతే నలుగురు పట్టి లేపాలి అంటే అర్థం, బ్రతికినంత కాలం నీ దేహాన్ని మోసింది ఎవరు? పరమాత్మే. ఈ పచ్చి నిజాన్ని గుర్తించు. నీ ప్రాపంచిక వాంఛలన్నీ పటాపంచలైపోతాయి. మిత్రమా, తనను తాను తెలుసుకున్న మానవునికి ఈ ప్రపంచంలో కొరదగిందేముంది? బాగా ఆలోచించు. నువ్వు సర్వ వాంఛలు ఎప్పుడైతే నిన్ను దరిదేరవో అప్పుడే నీవు సర్వాత్మ వైభవాన్ని గుర్తిస్తావు. మిత్రమా, ఇంతకాలం వృధా కాలం గడపక ఎటువంటి పరిస్థితిలోనైనా చెక్కు చెదరని కరుణాంతరంగా చిత్తముతో నువ్వు నిలుస్తావో అప్పుడే నువ్వు పూర్ణ ముక్తుడివి ప్రకాశిస్తావు. జై భారత్ మాత.